మూసీపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లను కూల్చుతామంటే మాత్రం ఊరుకోమని స్పష్టం చేశారు కిషన్. అంబర్పేటలోని తులసిరాం బస్తీలో పర్యటిస్తున్న ఆయన బస్తీవాసులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అక్కడ బస్తీవాసులతో కిషన్ రెడ్డి మాట్లాడుతున్న విజువల్స్ చూస్తూ ఉన్నాము. తులసిరాం బస్తీలో ప్రస్తుతం కిషన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు బీజేపీ ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపడుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం తులసిరాం బస్తీలో స్థానిక మహిళలతో మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. మూసీ ప్రాజెక్ట్ని సీఎం రేవంత్ విరమించుకుంటే ఈ బస్తీల్లోనే 3 నెలలు ఉండడానికి కూడా తాను సిద్ధమని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా అంబర్పేట ప్రాంతం తులసిరాం నగర్ ఏరియా రివర్ బెడ్ ఏదైతే మూసీ ఏరియా ఉందో ఆ మూసీ ఏరియాలో మొత్తం కూడా పర్యటిస్తున్నారు. ఆ పేద ప్రజలకు నేను అండగా ఉంటానని కిషన్ రెడ్డి వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ గల్లీ గల్లీ పర్యటన చేస్తున్న కిషన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి గారు, ఈరోజు మీరు పర్యటన చేస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? వాళ్ళతో కలిసి ఉండడమే ధైర్యము. ఈరోజు గతంలో కూడా మేము ఈ బస్తీలన్నీ నేను స్వయంగా పాదయాత్ర చేశాను. వీళ్ళందరితో కలిసి ధర్నా చౌక్లో ధర్నా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు రాత్రి వీళ్ళతోటి ఉండి వీళ్ళకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బస్తీలు ఈరోజు కట్టుకునే కావు, ఒక 30-40 సంవత్సరాల క్రితం కట్టిన, కొన్ని 50 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి బస్తీలు. వీధి లైట్లు వేసాము, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చాము, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చాము, కమ్యూనిటీ హాల్ కట్టాము, స్కూళ్ళు కట్టాము, అంగన్వాడీలు పెట్టాము, దేవాలయాలు నిర్మాణం చేసుకున్నారు, ప్రార్థనా మందిరాలు నిర్మాణం చేసుకున్నారు. అన్ని రకాలుగా ఈ బస్తీలు అభివృద్ధి అయిన తర్వాత ఏ ప్రభుత్వం ఎన్ని రోజులు ఏం మాట్లాడకుండా నాకు రాత్రి కలవడదు కాబట్టి ఈరోజు రాత్రి నేను ఇల్లు కొల్లలు చేస్తాను, ఇక్కడ నేను పెద్ద ఎత్తున 1,50,000 కోట్లతో బ్యూటిఫికేషన్ చేస్తామంటే న్యాయం కాదు. మూసీ చాలా పెద్దగా ఉంది. మీకు వచ్చేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మూసీ ఇరువైపుల రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది. ఈ పేదల ఇల్లు కొలగొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండదు? వీళ్ళతోనే కలిసి భోజనం చేస్తారు, వీళ్ళతో కలిసి ఉంటాం. ఇళ్ళలో ఏదో ఫంక్షన్లా కాదు, ఇళ్ళతో కలిసి ఉంటాం, రాత్రి ఇక్కడనే ఉంటాం. ఇలా ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు కదా, సవాళ్ళు స్వీకరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పేద ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ 3 నెలలు ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. కన్ఫామా? మీరు కేంద్ర మంత్రి, ఏం పర్వాలేదు. అంటే తిరిగి రాత్రి వస్తుంటాం, దానికి మా ఇంటి ఎట్లుంటాం ఇక్కడ అట్లుంటా, మా ఇల్లు షిఫ్ట్ చేసుకుంటే కన్ఫర్మ్. ఓకే, ఇది ఇక్కడ మొత్తం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి సవాలు విసిరారు. ఎటువంటి పరిస్థితుల్లో 3 నెలల పాటు తాను ఉండడానికి ఇక్కడ సిద్ధమని చెప్తున్నారు. అదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ సవాలుకు సిద్ధమని చెప్తున్నారు. 3 నెలల పాటు నేను ఇక్కడనే ఉంటే మూసీ ఏదైతే మూసీ పునరుజ్జీవం కార్యక్రమం కావచ్చు అది ఉపసంహరించుకుంటారా, ఖచ్చితంగా ఇక్కడికి వస్తా, కాపురాన్ని కూడా ఇక్కడ ఈ ప్రాంతానికే తులసిరాం నగర్కే షిఫ్ట్ చేస్తా అని చెప్తున్నారు. మరి సవాళ్ళ వ్యవహారం మొత్తం కూడా ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ విధంగా కామెంట్ చేయడం, తర్వాత కిషన్ రెడ్డి సవాల్ను స్వీకరించి ఈ ప్రాంతానికి వచ్చి తులసిరాం నగర్లో ఈరోజు రాత్రి బస చేయడం మాటల యుద్ధానికి దారితీస్తుంది. ఇద్దరు బడా నేతల మధ్య మొత్తం మీద మూసీ వ్యవహారం మొత్తం కూడా హాట్గా మారుతుంది. రాజకీయ వేడి రాజుకుంటుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.